మా వాళ్ళు ఏమన్నా మీ మధ్యలోనే హెల్ప్ ఉన్నారండి. ఎంత నరకం ఓకే 3 లక్షల రూపాయలు సంవత్సరం 7,000 వడ్డీ వస్తుంది. అమ్మాయికి అందజేయండి. మాట్లాడతారు ఆయనతో మాట్లాడతారు. నీలిమ వాళ్ళ తల్లిదండ్రులు టిట్కో ఇళ్లలో నివాసం ఉంటూ ఉన్నారు. దురదృష్టవశాత్తు గ్యాస్ సిలిండర్ లీక్ అయ్యి తల్లిదండ్రులు ఇద్దరు ప్రాణాలను కోల్పోగా పాప 15 to 20% బర్నింగ్ జరిగింది. డాక్టర్లు పర్వాలేదు, ప్రమాదం లేదని చెప్పారు. ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తూ ఉన్నారు. మరి వారి కుటుంబాన్ని, ఆ అమ్మాయికి ఇంకెవరు తల్లిదండ్రులు లేరు, పెదనాన్న ఉన్నారు. మరి వాళ్ళ అమ్మాయిని చూడడానికి నేను నా మొదటి జీతం నుంచి ₹1,00,000 ఆ అమ్మాయికి డిపాజిట్ చేసి మరి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే తగిన సహాయం చేయండి, ఎవరికైనా భగవంతుడు మనం మంచి చేస్తాడు. తప్పకుండా మరి ఆ అమ్మాయి త్వరగా కోలుకుని ఆ అమ్మాయికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మనందరం ఒక బాధ్యత తీసుకుందాం. ఇలాంటి తల్లిదండ్రులు పోయిన పిల్లలందరికీ మనం బాధ్యత తీసుకుంటే భగవంతుడు మనల్ని చూస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మంచి పనులు చేసే విధంగా మనం అందరం ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.